have reached to the top of the mountain, Tangangla Pass. Himang bro welcomes you. Beautiful location. అక్కడ చిన్న కెఫే లాగా ఉంది. కార్దంగ్లా వేస్ట్ దీని ముందు. ఏమో మరి ఉమ్లింగ్లా కంటే ఎక్కువ ఉంటుంది. ఉమ్లింగ్లా చాలా ఎక్కువ ఉంటుందండి. ఇంకా ఐ లవ్ టాంగాంగ్లా. ఇక్కడ కాలు పెట్టినామో జారు ఆడబడతాం. జాగ్రత్తగా పోల. ఆక్సిజన్ సపోర్ట్ అక్కడ అవైలబుల్గా ఉంటుంది. వెదర్ చూడండి. మొత్తం ఇంకా 20 కిలోమీటర్స్ మనం ఇంకా రైడ్ చేయాలి. ఇంకా హెల్మెట్ చేసేసి వస్తానేమో నేను, అందుకే తీయట్లా. వ్యూ పాయింట్ అంట, కావాల్సినంత వ్యూ ఇక్కడే కనబడతామని. సో మనమైతే టాంగాంగ్లా పాస్ అయితే రీచ్ అయిపోయినాం అనమాట. కార్దుంగ్లాకి నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ బ్రో? సూపర్ ని బ్రో, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫెంటాస్టిక్ అడ్వెంచర్, కానీ చాలా భయంగా ఉంది. కార్దుంగ్లాకి నెక్స్ట్ లెవెల్ ఉంది. యాక్చువల్లీ 15,000 ఫీట్స్ అనుకున్నాను నేను. యాక్చువల్లీ 17,000 కార్దుంగ్లా కంటే ఎక్కువ. ఇది యాక్చువల్లీ బ్రో సెకండ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్. అబ్బా కళ్ళు తిరుగుతున్నాయి బ్రో. డ్రై ఐస్ అనమాట, మొత్తం ఇట్లా జారిపోతుంది. మొత్తం డ్రై ఐస్ ఇదంతా. నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్, నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. ఎలా ఉంది బ్రో? నైస్. ఉమ్లింగ్లా చాలా మిస్ అయిపోయాము, చాలా బాధపడ్డాము. కానీ ఉమ్లింగ్లా కన్నా 2000 ఫీట్ తక్కువ హైట్కి వచ్చాము. వచ్చేసి వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. మేల్ వాష్రూమ్, ఫిమేల్ వాష్రూమ్స్. దిస్ ఈస్, ఐ కాంట్ ఈవెన్ బిలీవ్ వి ఆర్ హియర్. అమ్మా, ఏంటండి ఇది? మొత్తం అంతా ఒకటే ఉంది. ఇది కొంచెం బెటర్. చూడండి, మొత్తం వాష్రూమ్స్ అని గడ్డ కట్టుకొని పోయినాయి. బయటికి తీస్తే చేతులు గడ్డ కడుతున్నాయి. అసలుకి కేఫ్లో వెళ్దాం. కేఫ్లో కొంచెం హీట్ ఉందంట. ఈ కేఫ్లో కాఫీ, చాయ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. కొంచెం హీట్ ఉందన్నమాట, బయట ఉన్నంత చలిగా లేదు. చాలా బాగుంది. 17,240 ఫీట్ హైట్లో చాయ్ తాగే అదృష్టం ఉన్న దగ్గర రాదు. కొన్నిసార్లు లైఫ్ని రిస్క్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి చాయ్ కావాలంటే. ఇగో మాక్సిమం 15 కిలోమీటర్స్ అంటే పోతే 1.5 అవర్ పోతాం. ఇంకో 15 నిమిషాలు వెళ్ళిపోతాం. ఎట్లుంది సార్ ఎక్స్పీరియన్స్? జెన్యూన్గా చెప్పండి సార్. I was climbing this kind of adventure at the age of 46 years. Great. Once in a lifetime. Have to, okay, the chill flavor. Exactly. కెమెరా పోయింది, గోప్రో ఆన్ అవ్వట్లా, అసలు అర్థం కావట్లా. మొత్తం తల తిరుగుతున్నట్టు. Everybody are smoking. స్మోక్ చేయకుండానే పోవస్తుంది. చూల తెలియదు బ్రో. చూల ఫస్ట్ వచ్చేసరి మేమే లాస్ట్ వచ్చాం. లైఫ్లో ఇలాంటి పర్సన్ ఒకరిని చూస్తారు. ఇంత చలికి కూల్ డ్రింక్ తాగుతున్నాడు. Do you hear that?
My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home. Put our to-do list on ice. We crank the AC to 79. And there ain't a palm tree in sight, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the... ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు. మనమైతే వెళ్తున్నాం. నెక్స్ట్ మనాలి ఇంకొకటి బారాలాచా పాస్ ఉంటుంది. అవతల మంచి దిబ్బలు, ఈతల మంచి దిబ్బలు. మనం దాంట్లో పోతాము మిడిల్లో. అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నుంచి ఇంకా 15 to 20 కిలోమీటర్స్ ఇలాగే ఉంటుందంట. ఈరోజు స్నోఫాల్ కొంచెం ఎక్కువ ఉందంట మా దరిద్రం పోలేక. స్నోఫాల్ కొంచెం తగ్గింది, టెంపరేచర్ కూడా కొంచెం పెరిగింది. ఎండ వస్తుంటే ఎంత సుఖంగా ఉందిరా బాబు. అమ్మయ్య ఒక బ్యూటిఫుల్ హైవే వచ్చేసింది. ఇంకా సర్చు 123 కిలోమీటర్స్ అయితే ఉంది. ఒక బ్యూటిఫుల్ హైవేలోకి అయితే వచ్చేసినాం. మళ్ళీ ఇక్కడ కొంచెంసేపు ఆగినాం అనమాట. ముందు ఇంకా స్నో ఉందంట. ఇదేంద్రా బాబు, గోప్రో బ్యాటరీస్ వర్క్ అవట్లా. దీంట్లో పెట్టేసిన లోపల హ్యాండ్ గ్లౌజెస్ లోపల కొంచెం ఇక్కడ కొంచెం వెచ్చగా ఉంది, కొంచెం కోట తగ్గింది. ముందుకు పోతే మళ్ళీ స్నోఫాల్ అవుతుందంట. మా దేవుడా భరించలేదు అసలు చలి. మొత్తం గంట కట్టుకుని మళ్ళీ ఎవరికి యాక్సిడెంట్ అయిందంట. వెనకల కాలు విరిగిపోయింది అంటున్నారు. ఇక్కడ ఆగేం. ఇంకా ఇలాంటి కొండ ఇంకొకటి ఎక్కి దిగాలంట. అక్కడ ఫుల్ స్నోఫాల్ అంట. టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇంకా కొంచెంసేపు పోతే కంప్లీట్గా లైట్ ఫెయిల్ అయిపోతుంది. అమ్మ వెదర్ చూడండి ఎక్స్ట్రా అవుతుంది. చూస్తుంటే భయం వేస్తుంది. చేయాలన్నట్టు ఒకరికి యాక్సిడెంట్ అయింది, కాలు విరిగిపోయిందంట. ఇంకొకరికి ఆక్సిజన్ అందక లోపల మెడిసిన్ ఇస్తున్నారు. ఇంకొక అబ్బాయి కింద పడ్డాడు, కొంచెం కాలికి దెబ్బ తగిలింది. అమ్మ దేవుడా భయం వేస్తుంది. అమ్మ వెళ్తున్నాం. చూడండి ఎట్లుందో. జై శ్రీరామ్, ఓం నమ. ఇంకో ఒక్క కొండెక్కి దిగాలంట, సేమ్ ఇప్పుడు వచ్చిన లాంటిదే. తెలీదు, ఫుల్ స్నోఫాల్ ఎక్కువ ఉందంట. ప్రస్తుతానికి మేమిద్దరమే వెళ్తున్నాం. వెనకాల కొంచెం లేట్ అవుతుంది. ఇంకా లైట్ ఫెయిల్ అయిపోతే చాలా భయంకరంగా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మనం మళ్ళీ 16,000 feet హైట్కి అయితే వెళ్తున్నాం. ఫుల్ స్నోఫాల్, క్లైమేట్ వర్స్ట్ అవుతుంది. అమ్మా అసలు కనిపిస్తలే నాకు. అమ్మా ఫుల్ ఇంకా 20 కిలోమీటర్స్ ఇలాగే ఉందట స్నో. ఓ మై గాడ్. ఇంకా సర్చు 100 కిలోమీటర్స్ ఉంది. 20 కిలోమీటర్స్ ఉందంట స్నో. అమ్మా నా జీవితంలో ఇంకొకసారి లదాఖ్. ఒకసారి వెదర్ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓ మ్యాన్, ఇమాజిన్ -10 degrees రీచ్ అయింది టెంపరేచరు. -10 degrees డూడ్. ఓ మ్యాన్, అసలు ఒక్కసారి చూడండి. అమ్మా ఇప్పుడు మనం వచ్చేసి 15,550 ఆల్టిట్యూడ్ హైట్లో అయితే ఉన్నాము. సినిమాటిక్ మూమెంట్లో ఉంది కానీ దారుణంగా ఉంది వెదరు. ఓ మై గాడ్. ఓ రే చూడండి రా బాబు, అస్సలు ఏమన్నా వెదరారా బాబు. బాబా అస్సలు ఇలాంటి వెదర్ అమ్మా జస్ట్ మిస్ అయిపోయింది. ఇంకా అమ్మా నరకం. అసలు ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినా. నియర్ టు డెత్ ఎక్స్పీరియన్స్. ఇంకా 16,000 feet పైన పోవాలంట.
అమ్మా మన చేత కాదు, డబ్బులు కట్టైనా కూడా ఇక్కడ చేసాం. అసలు వేస్ట్ నా అక్కడ మేనేజ్మెంట్ అసలు ఇంత ఉంటుందని అసలు తెలియదు మాకు. ఇంకా 16,000 పైన ఆల్టిట్యూడ్కి వెళ్ళాలంట. అసలు కాదు మొత్తం అసలు కాదు. నా జీవితంలో నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఫేస్ చేసిన. ఎందుకంటే ఏం మాట్లాడలేను. ఇప్పుడు సర్చులో ఉన్నాం, ఒక క్యాంప్ ఇచ్చినారు, ఒక క్యాంపర్లో ఉన్నాం. పవర్ లేదు, ఇంటర్నెట్ లేదు, స్విచ్ లేదు, అసలు ఏమీ లేదు. 15% ఉంది ఛార్జింగ్. గోప్రోలో కూడా ఛార్జింగ్ లేదు. రేపు ఎలా షూట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్ ఈరోజు. అసలు సర్చుకి చేరుతాను లేదనిపించింది లాస్ట్ నాకు. అసలు అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్ అంటే గోప్రో స్విచ్ ఆఫ్ అయిపోయింది. మొబైల్ కెమెరాతో రికార్డ్ చేద్దాం అనుకుంటే అదేదో కిచకిచ సౌండ్ వచ్చి ఆగిపోతుంది. ఇంక ఇంతకంటే ఏం మాట్లాడలేను. లాస్ట్ దాదాపు 50 కిలోమీటర్స్ ఘాటా లూప్స్ అని వస్తాయి. ఓ మై గాడ్, లిటరలీ ఇట్ వాస్ లిటరలీ హెల్. 20 kilometers complete snowfall, again 23 kilometers complete snowfall and rain, complete adventurous day today. ఒక పాయింట్ ఆఫ్ టైంలో బైక్ వదిలేసి ఒక క్యాంపర్ వ్యాన్లో వెళ్ళిపోదాం అనిపించింది. రేపు కూడా చూడాలి. అమ్మా, లెట్స్ సీ. సో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐ యామ్ Harry 46. లెట్స్ గో.